ఓం జయ విఘ్నేశ్వర నమః. మా తల్లిదండ్రుల పాదపద్మలు నమస్కరించుకుంటూ మీ అందరికీ శ్రీ విశ్వావసనామ సంవత్సరం శుభాకాంక్షలు. ధనుసు రాశి. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. ఈ సంవత్సరం వేళకి గురువు సప్తమ స్థానంలో ఉంటూ లోహమూర్తిగా ఉన్నారు. శని అర్ధాష్టమంలో ఉంటూ లోహమూర్తిగా ఉన్నారు. రాహుకేతువులు తృతీయ భాగ్యాధిపతులుగా ఉంటూ రజతమూర్తులుగా ఉన్నారు. వీళ్ళకి గురువు సప్తమంలో ఉండటం వల్ల నూతన పెట్టుబడులు, నూతన ఆవిష్కరణలు, నూతన స్నేహ సంబంధాలు వల్ల అంటే భాగస్వామ్య వ్యాపారం చేయటం వల్ల వీళ్ళకి కలిసి వస్తుంది. కలతలతో కూడిన వ్యాపారాలు కూడా బాగానే ఉంటాయి. మ్యారిటల్ లైఫ్ కూడా బాగుంటుంది వీళ్ళకి. శని అర్ధాష్టమంలో ఉండటం వల్ల అంటే పనులతో ఒత్తిడి, చికాకు, అలసత్వం ఎక్కువగా ఉన్నట్టు ఉంటుంది. కానీ క్రమశిక్షణతో కూడిన కార్యాచరణ చేస్తూ ఉంటే కనుక వీళ్ళకి శని కూడా అనుకూలంగానే ఉంటారు. మెడికల్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఫార్మసీ రంగంలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంది. పరిశోధన రంగంలో ఉన్న వాళ్ళకి అయితే కనుక ప్రభుత్వం నుంచి అవార్డులు కూడా వస్తాయి. వీళ్ళకి శని అనుకూలంగా లేనప్పటికీ కూడా గురువు అనుకూలంగా ఉండటం వల్ల స్నేహ సంబంధాలు, నూతన పరిచయాలు ఏర్పడటం వల్ల నూతన పరిచయాలు అన్నీ కూడా వీళ్ళకి సానుకూలంగా ఉంటాయి. తోబట్టువులతో కూడా వీళ్ళకి అన్ని రకాలుగా బాగుంటుంది. వీళ్ళకి దైవ కార్యక్రమాలు కూడా ఎక్కువ చేస్తూ ఉంటారు. తీర్థయాత్రలు కూడా వెళ్ళి వస్తూ ఉంటారు. గురు శనివారం నియమాలు పాటించడం వల్ల ఇంకా కూడా కొంచెం మెండుగా ఉంటుంది. ఇంకా క్లియర్గా కావాలనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.